వెల్కమ్ టు బేరీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నేను సినిమాల నుంచి వచ్చిన వాడినే, డైలాగులు సినిమాలు చెప్పడానికి బాగుంటాయి పవన్. యోగాంధ్ర యోగా డే కార్యక్రమాలతో రికార్డులు సృష్టించాం. అమ్మకతాడు టోల్ ప్లాజా వద్ద కేరళ రాష్ట్రానికి చెందిన ఇన్నోవా ప్రైవేటు వాహనం తనిఖీ. నంద్యాల కలెక్టర్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత. రోడ్డుపై పొగాకు వేసి నిరసన తెలిపిన రైతులను అడ్డుకున్న పోలీసులు రైతుల మధ్య వాగ్వాదం. జేసీ విష్ణు చరణ్ రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించిన రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయాలని డిమాండ్. సీఎం చంద్రబాబుకు రాయలసీమ రైతులు కనబడరా అంటూ రైతులు ఆగ్రహం. చంద్రబాబుకు రాయలసీమ రైతులు కూడా ఓట్లు వేశారని మర్చిపోయినట్లున్నారు. రాయలసీమ ఎమ్మెల్యేలు ఎంపీలకు రైతులు కష్టాలు పట్టవా అని నిలదీసిన రైతులు అయ్యా చంద్రబాబు, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాల రైతులు తప్ప రాయలసీమ రైతులు కనబడరా అంటూ రైతులు ఆవేదన. సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి రాయలసీమలో పొగాకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్న రైతులు. జిల్లాలో రైతులు మోసం చేస్తున్న పట్టించుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. పొగాకు కొనుగోలు కేంద్రం వెంటనే పొగాకు కొనుగోలు కేంద్రం వెంటనే. జీడీ కార్మికుల చార్ట్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించాలని కోరుతూ జీడీ కార్మికులు నిర్వహించిన ర్యాలీకి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె మోహన్ రావు సంఘీభావాన్ని తెలియజేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ గణపతి అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడుతూ జీడీ కార్మికులు అతి తక్కువ వేతనాలతో దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నారని, యాజమాన్యాలు కార్మిక చట్టాలు తుంగలో తొక్కి తీవ్ర దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు. సమస్యలు పరిష్కరించకపోతే దశలవారీ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రజల మద్దతుతో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. యోగాంధ్ర యోగా డే కార్యక్రమాలతో రికార్డులు సృష్టించాం. 21 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులు, 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులతో ఏపీని చరిత్రలో నిలిపాం. 3.3 లక్షల మంది ఒకే చోట యోగాలో పాల్గొనడం, అలాగే 22,122 మంది గెలిచిన విద్యార్థులు సూర్య నమస్కారాలు చేయడం మరెవరికీ సాధ్యం కాదు. వరల్డ్ బెస్ట్ రికార్డ్స్ అన్ని మనకే వచ్చాయి. ఏదైతే మీరు చూస్తే 2 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి. ఒకటి 3,01,000 మంది సింగిల్ లొకేషన్ లో యోగా వేసింది ప్రపంచ చరిత్రలో మంది. ఇంత మునుపు 1.47 ఉంటే ఈసారి 3,01,000 మందితో రికార్డ్ బ్రేక్ చేశాం. మీ అందరి ముందరనే ఇప్పుడు అవార్డు కూడా తీసుకోబోతున్నాం. రెండోది వరల్డ్ లాంగెస్ట్ సూర్య నమస్కార్. 22,122 మంది గిరిజన స్టూడెంట్లు 108 నిమిషాల్లో సూర్య నమస్కార్ సమూఖ్యంగా వేశారు. కలెక్టర్ పాడేరు చాలా బాగా పనిచేశాడు.
ఇది ఒక చరిత్ర. ఇది కూడా గిన్నిస్ రికార్డు వచ్చింది. మనస్ఫూర్తిగా అభినందనలు. దట్టు గిరిజన పాఠశాల నుంచి వచ్చిన పిల్లలు, ట్రైబల్ స్టూడెంట్స్. ఇవి కాకుండా నేను సినిమాల నుండి వచ్చిన వాడినే. డైలాగులు సినిమాలో చెప్పడానికి బాగుంటాయి, కానీ నిజ జీవితంలో అవి నమ్మి మోసపోకండి. పిచ్చి వేషాలు వేయకండి, జాగ్రత్త. బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి. నేను సినిమాల నుంచి వచ్చిన వాడిని. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. నిజ జీవితంలో అవి నమ్మి మోసపోకండి. కాలు మక్కిలు ఎరకొట్టు కింద కూర్చోబెడతాం. జాగ్రత్త. పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి. శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం. మీకు బలంగా తెలియజేస్తాను ప్రజలందరికీ కూడా. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో ఎంవీఐ క్రాంతి కుమార్ సాధారణ తనిఖీలో భాగంగా అమ్మకతాడు టోల్ ప్లాజా వద్ద కేరళ రాష్ట్రానికి చెందిన ఇన్నోవా ప్రైవేట్ వాహనం KL 57 AC 1188 ను ఆపి తనిఖీ చేసిన ఎంవీఐ క్రాంతి కుమార్. ఈ వాహనం నాగపూర్ నుంచి కేరళకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన పని మీద కేరళ పోలీసులతో వెళ్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రోడ్ ట్యాక్స్ కట్టనందువలన ఈ వాహనానికి 14,000 రూపాయల జరిమానా విధించి ఆర్టీఓ ఆఫీసుకు తరలించారు. ఈరోజు సాధారణ తనిఖీలో భాగంగా ఈ డోన్ టోల్ ప్లాజా అమ్మకతాడు టోల్ ప్లాజా దగ్గర వాహనాలను మేము చెక్ చేస్తున్నాము. సో కేరళకు సంబంధించిన ఒక ఇన్నోవా వెహికల్ ఈ నాగ్పూర్ నుండి రిటర్న్ కేరళకి వెళ్తుంది. ఈ వెహికల్ని ఇది మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు హైర్ చేస్తున్నారు. అందులో కేరళ పోలీసులు ఆ వర్క్ చూసుకొని రిటర్న్ వస్తున్నారు. కానీ ఈ వెహికల్కి ఏంటంటే రోడ్ ట్యాక్స్ కట్టలేదు. సో ఈ ఏపీకి సంబంధించిన రోడ్ ట్యాక్స్ లేనందువల్ల ఈ వెహికల్కి కేసు రాయడం జరిగింది. ఇన్నోవా వెహికల్కి 14,000 రూపాయలు పెనాల్టీ విధించాము. ఇంకా అది పేమెంట్ చేయలేదు, చేస్తారు. సో నేను ఏం చెప్తున్నానంటే ఈ వెహికల్ ఈ ఆర్బీఐ వాళ్ళు రెంట్కి తీసుకుంటారు ఈ వెహికల్ని. అంటే వీళ్ళు టెండర్ బిల్స్, ఈ టెండర్లో వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే వెహికల్ ఓనర్స్ ఈ కేరళ నుండి వీళ్ళు నాగ్పూర్ వెళ్ళి రిటర్న్ రావడానికి మొత్తము మధ్యలో ఎన్ని టోల్ ప్లాజాలు వస్తాయి, ఎన్ని స్టేట్స్ వస్తాయి, ఆ స్టేట్స్ ట్యాక్స్ ఎంత పే చేయాలి, ఆ వెహికల్ రెంట్, డీజిల్, డ్రైవర్ బత్తా అన్ని ఇంక్లూడ్ చేసి కొటేషన్ ఇస్తారు. దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ గవర్నమెంట్ వాళ్ళకి అమౌంట్ పే చేస్తుంది. కానీ వీళ్ళు ఈ డ్రైవర్లు ఏం చేస్తారంటే డ్రైవర్ కానీ ఆ వెహికల్ ఓనర్ కానీ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కదా, సో మనల్ని ఎవరు అడుగుతారని టోల్ ప్లాజాలో ₹1 కట్టారు. సో అది మిగిలిపోతుంది. అలాగే గవర్నమెంట్ రోడ్ ట్యాక్సెస్ ఏమైతే ఉన్నాయో వీళ్ళు గత బీఆర్ఎస్ పాలకులు వాడుకున్నంతగా పోలీసులను ఎవరూ వాడుకోలేదని, దానిని మర్చిపోయే పోలీసులపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దినేష్ తిరుపతి రెడ్డి, శైలేందర్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ధర్మపురి నియోజకవర్గానికి చెందిన 6 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ధర్మపురి నియోజకవర్గంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు వస్తున్న ప్రజా ఆదరణ చూసి ఓర్వలేక కొప్పుల ఈశ్వర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పోలీసులను గడిచిన బీఆర్ఎస్ పాలనలోనే ఆనాటి నాయకులు ఎక్కువగా వాడుకున్నారని తెలిపారు. అలాంటిది పోలీసులపై మాజీ మంత్రి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆనాటి బీఆర్ఎస్ పాలనలో పోలీసులను అడ్డు పెట్టుకొని పాలన జరపాలని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోలీసులతో అనేక ఇబ్బందులు పెట్టించిన విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ 18 నెలల పాలనలో ఏ ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తపై అక్రమంగా కేసులు పెట్టించలేదని చెప్పారు. ఆనాడు దళిత మంత్రిగా ఉన్న కొప్పుల నియోజకవర్గంలోని ఎంతమంది పేదలకు దళిత బంధు పథకాన్ని ఇచ్చారో చెప్పాలని, దళిత బంధుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో ధర్మపురి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 6 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి కొప్పుల ఈశ్వర్ గారి యొక్క ప్రసంగంలో వాస్తవంగా ఆయన పలు పర్యాలుగా ఎన్నో శాఖలుగా ఎన్నో ప్రభుత్వంలో గత 10 సంవత్సరాలలో ఎన్నో
ఉన్నతమైన హోదాల్లో ఉండి అలా మాట్లాడడం సరైన పద్ధతి కాదు, సరైన భావన కాదని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ గడిచిన 18 నెలల్లో ఏ ఒక్క టీఆర్ఎస్ పార్టీ నాయకుని పైన ఏ మండలంలో కేసు అయింది మీరు నిరూపించగలరా అని చెప్పి మేము మాజీ మంత్రివారిని ఈ వేదిక నుంచి మేము ఖండిస్తూ ఉన్నాం. గడిచిన 18 మాసాలలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు బాజాప్తా ప్రతి పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఉంటాయి, స్వేచ్ఛగా వాళ్ళు పోయి మంచిగా పనులు చేయించుకుంటారు కూర్చొని. కావాలంటే పత్రికా సేవలకు నేను చెప్తా ఉన్నా, ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉంటాయి, మీరు బాజాప్తా సీసీ కెమెరా చూసుకోవచ్చు. అవసరమైతే మాజీ మంత్రివారిలో కూడా మేము ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి సీసీ ఫుటేజ్ తీస్తాం. మీ యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చొని మంచిగా పనులు చేయించుకుంటున్నారా లేదా అనేది మీరు తెలుసుకోండి. ఏ ఒక్క టీఆర్ఎస్ పార్టీ నాయకులపైన ఇప్పటి వరకు కేసులు కాలేదు. వారికి ఒకటే కడుపు మంట. లక్ష్మణ్ కుమార్ అన్న గారు అంచెలంచెలుగా ప్రజల మధ్యలో ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గంలో వారంలో కనీసం ఒక 6 రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యలపైన స్పందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలలో వాళ్ళకు వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేకే ఈ యొక్క తప్పుడు మాట్లాడుతున్నారని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రభుత్వంలో ఈ గడిచిన